ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఆడపిల్లలు ఉన్న తండ్రి కష్టాలు ఏంటి అని అనేది నిన్న మాట్లాడుకున్నాం. అయితే కొడుకులు లేరని బాధపడుతున్నారు కదా, ఇప్పుడు కొడుకులు ఉన్న తండ్రుల బాధలు ఎలాగున్నాయో ఈరోజు చెప్పుకుందాం. ఇక్కడ వరంగల్లో ఒక పెద్ద అయితే ఆయనకు భార్య 25 ఏళ్ల కిందటే చనిపోయిందంట. ఆయనకి 4 కొడుకులు. ఒక కొడుకు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు, పెద్ద కొడుకు. రెండో కొడుకు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మూడో కొడుకు స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. నాలుగో కొడుకు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే 2 కొడుకులు వేరే వేరే ఊర్లో ఉన్నారు. పెద్ద కొడుకు అక్కడే దగ్గరలో ఉన్నారు. అయితే రెండో కొడుకు ఎవరైతే ఉన్నారో అతను మాత్రం వ్యవసాయం చేసుకుంటూ తండ్రిని చూసుకుంటూ వాళ్ళకున్న ఉమ్మడిగా కట్టిన పాతిళ్ళు ఏదైతే ఉందో ఆ ఇంట్లోనే ఉంటూ తండ్రిని చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పెద్ద ఆయనకి 30,000 ఏమో పెన్షన్ వస్తుందంట. ఆయన ఒక మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన సొంత ఇంట్లోనే ఉంటూ ఆ వ్యవసాయం చేసే కొడుకు కొంచెం బాగా చూస్తాడు. ఆ కొడుకు దగ్గర ఉంటూ ఆ ఊర్లోనే ఉంటున్నాడు. పెద్ద కొడుకు ఈయనకు వచ్చే పెన్షన్ డబ్బుల్ని అడుగుతూ ఉన్నాడంట. నీకు 30,000 పెన్షన్ వస్తుంది, నువ్వు ఏం చేసుకుంటావు డబ్బులని, నువ్వు 10,000 ఉంచుకుని నాకు నెల నెల 20,000 నాకు ఇచ్చేసే, నాకు అవసరాలు ఉన్నాయి ఇది అదని చెప్పేసి ప్రతిసారి ఆ నాన్న మీద దెబ్బలాడుతూ ఉండేవాడంట. నేను లేవలేకపోతే నన్ను ఎవరు చూస్తారు, మీరు ఏమన్నా డబ్బులు ఇస్తారా, నాకు ఒంట్లో బాగోకపోతే నేను చూపించుకోవాలి కదా, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, నేను తినద్దా ముందు, మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వగలరా అని చెప్పేసి ఈయన ఇవ్వకుండా ఆయనకు వచ్చే డబ్బుల్ని ఆయనే దాచుకున్నారంట. అయితే గతంలో కూడా ఆయనకి ఆరోగ్యం బాగోపోతే హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న సర్జరీ అయితే అది చూపించుకుని, ఆరోగ్యం బాగోపోతే అస్తమాను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం, హైదరాబాద్కి రావడం, ఇలా అన్నీ చూపించుకుంటూ ఉండేవాడంట. ఎవరిని కూడా కొడుకుల్ని ₹1 కూడా అడిగేవాడు కాదంట. ఆయనకు వచ్చిన పెన్షన్ డబ్బుల్ని దాచుకొని ఆయన ఖర్చు పెట్టుకునేవాడంట. అయితే ఈ వ్యవసాయం చేసే రెండో కొడుకు ఎవరున్నారో ఆ కొడుకు కోడలు కొంచెం బాగానే చూస్తారంట. అయితే వాళ్ళనే పెట్టుకుని ఈయన వైద్యం చేయించుకుంటూ అదే ఆయనకున్న సొంత ఇంట్లోనే ఉంటూ ఆయనకు 2 ఎకరాల పొలం ఉందంట. ఆ పొలాన్ని చూసుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నాడు. అయితే ఈ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు టార్చరు ఎక్కువైపోయింది. నాకు పెన్షన్ డబ్బులు కావాలి, ఇచ్చే, నా అవసరాలు ఉన్నాయి, నాకు పిల్లల చదువులకు డబ్బులు కావాలి, లేదంటే నా ఇల్లు వాటా నాకు ఇచ్చేసే అని చెప్పేసి గొడవ పెట్టడం మొదలుపెట్టాడంట. పొలాన్ని పంచు, లేదంటే ఇల్లుని పంచు, నాకు ఇప్పుడు డబ్బులు కావాలని ఈయన టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడంట. ఒరే, నేను చనిపోయేదాకన్నా ఉండనివ్వరంటారా, నేను ఎక్కడ ఉండాలి, నీకు ఇప్పుడు వాటాలు పంచేస్తే ఈ డబ్బులన్నీ మీకు ఇచ్చేస్తే నన్ను ఎవరు చూస్తారని చెప్పేసి ఈయన ఇవ్వడం మానేశాడు. అయిన తర్వాత ఒక రోజున పెద్ద కోడలు వచ్చి చాలా పెద్ద గొడవ చేసి మా ఇల్లు ఇది, మాకు వాటాలు వస్తాయని చెప్పేసి ఆ ఉమ్మడిగా కట్టిన పాతిళ్ళు ఏదైతే ఉందో అందులో గోడలు కట్టేయడము, తడికలు అడ్డాలు కట్టేయడము, ఇలాంటివన్నీ చేశారంట. అలా తడికలు అన్నీ అడ్డాలు కట్టేసరికి ఆయనకి ఒక్క రూము, చిన్న రూమ్ ఇచ్చారంట. నువ్వు ఉంటే ఉండు, ఇందులో చస్తే చావని పెద్ద కోడలు పెద్ద కొడుకు వచ్చి పెద్ద గొడవ పెట్టారంట. పెట్టిన తర్వాత వాళ్ళు బయటకు రావడానికి లేదు, తిరగడానికి లేదు. ఇవన్నీ తడికలు అడ్డాలు కట్టేసరికి వాళ్ళకు అంతా కామన్గా ఉండే దారి అవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిందంట. ఈ గొడవలన్నీ చూసి ఆ రెండో కొడుకు, వ్యవసాయం చేసే కొడుకు అన్నాడంట, నాన్న నేను ఈ గొడవలు పడలేను, ఇలా ఇరికిరిగ్గా అన్ని తడికలు గోడలు కట్టేస్తే వాస్తు ప్రకారం కూడా కరెక్ట్ కాదు, మేము ఇంట్లో ఉన్నామంటే మాకు ఇబ్బందులు కలుగుతాయి, మేము ఉండము, మేము వేరే అద్దెంట్లోకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ కొడుకు కోడలు చెప్పారంట. అయితే ఈ పెద్ద ఆయన అన్నాడంట, ఒరే నువ్వు వెళ్ళిపోతే నేను ఈ చిన్న గదిలో ఇక్కడ ఎవరూ కనిపించకుండా ఈ తడికలు గోడలు కట్టేస్తే నేను ఇక్కడ ఒక్కడిని నేను ఎలా ఉంటాను, నేను నీతో పాటే వస్తాను అని చెప్పేసి అడిగితే ఆ కొడుకు అయితే సరే రా అని చెప్పేసి ఆ ఊర్లోనే వేరే వాళ్ళ ఇంట్లో అద్దెకి వెళ్ళిపోయారంట. అయితే ఈయన చెప్పేది ఏంటి అని అంటే, ఇంకా నా కొడుకు ఈ రకంగా ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడి మరి గోడలు తడికలు కట్టేశారు, నా ఇంట్లో నన్ను ఉండనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కలెక్టర్కి పిటిషన్ పెట్టుకుని ఇలా మీడియా వాళ్ళని పిలిచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నా 4 పిల్లలు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు, వాళ్ళని చదివించాను, ఉద్యోగాలు అన్నీ చేసుకుంటున్నారు, నా రెండో కొడుకు ఒక్కడే నాకు కొంచెం అన్నం పెడుతూ ఉన్నాడు, నా ఆస్తి నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, ఏ రోజుని కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను రూపాయి తీసుకోలేదు, నేనే తిరిగి వాళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు నాకున్న ఇంట్లోనూ వాళ్ళు తడికలు గోడలు కట్టేశారు, నేను బ్రతుకున్నంత వరకు కూడా నేను నా ఇంట్లో ఉండాలి కదా, ఇప్పుడే వాటాలు పంచండి అని అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, అయితే ఆ కట్టిన గోడల్ని తడికల్ని అన్నీ పగలగొట్టించి నా ఇల్లు నాకు ఇప్పించండి, నేను నా ఇంట్లో నేను ఉండాలి, నేను ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాను అని చెప్పేసి ఆయన మీడియా వాళ్ళకి వచ్చి చెప్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, నా కోడలు వచ్చి నన్ను నా మీద దెబ్బలాడింది, నువ్వు కనుక చచ్చావు అని అంటే నీ కొడుకు పెద్ద కొడుకైనా నా మొగుడి చేత నీకు తలకొరు కూడా పెట్టించను అని చెప్పేసి పెద్ద కోడలు తిట్టిందంట. అలాగే కొడుకు ఒక మాట అన్నాడంట, భార్య చనిపోయి నీకు 25 ఏళ్ళు అయ్యింది, ఎవడన్నా భార్య చనిపోయిన వాడు 6 నెలలకే చనిపోతాడు, నువ్వు ఇంకా
ఇంకా ఇన్ని రోజులు బతుకున్నావు, ఎవరిని ఉద్ధరించడానికి బతుకున్నావని ఆ కొడుకు మాట్లాడాడంట. ఎంత అవమానకరం అండి. తండ్రిని పట్టుకుని అంత మాట అంటాడా? పోనీ ఆయన ఏమన్నా ఎవరి చేతన్నా పని చేయించుకుంటున్నాడా? పోనీ ఎవరినన్నా ట్యాబ్లెట్ కన్నా డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడా? ఆయనకే 30,000 పెన్షన్ వస్తుంది, ఆయన దగ్గరే డబ్బులు ఉన్నాయి, ఆయనకే ఆస్తుంది, 2 ఎకరాల పొలం, సొంత ఇల్లుంది. ఈ ఆస్తులన్నీ ఆయన సంపాదించుకున్నవి, వీళ్ళెవరూ సంపాదించినవి కాదు. అయినా కూడా ఆయనకి ఇంత అన్నం పెట్టట్లేదు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇంటికి వచ్చి గోడలు కట్టేసి తడికలు కట్టేసి అసలు మొత్తం తిరగడానికి లేకుండా చేసేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ పెద్ద కొడుకు పెద్ద కోడలు. మీడియా వాళ్ళకి చెప్తున్నాడు, బాబు ఈ వీడియో పెట్టుకోండి బాబు, నా ఆస్తి మాత్రం నా కొడుకులకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలని అనుకోవట్లేదు, ఇవ్వను కూడా, ఇదంతా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. మా ఊర్లో శివాలయం కడుతున్నారు, ఆ శివాలయానికి నా 2 ఎకరాల పొలాన్ని ఇచ్చేస్తాను, ఈ ఇల్లు అయితే నేను ఏ అనాథ శరణాలయం వాళ్ళకన్నా లేని వాళ్ళకి రాసేస్తాను తప్ప నేను నా పిల్లలకు మాత్రం ఇవ్వను. నా పెద్ద కోడలు తిట్టేసి వెళ్ళింది, నీకు తలకూరు కూడా పెట్టనానని. పోన్లండి, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు, అంత దారుణంగా అయితే వదిలేయరు కదా. ఇలాంటి మాటలతో నన్ను బాగా ఇంకా వేధించి బాధ పెడతా ఉన్నారు. నా పిల్లలకి ఎవ్వరికి కూడా నా ఆస్తి నేను ఇవ్వాలని అనుకోవట్లేదు, నా ఇల్లు నాకు ఇప్పించండి అని చెప్పేసి ఆయన మీడియా వాళ్ళకి చెప్పుకుంటూ బాధపడుతున్నారు. చూసారా అండి, మనం కొడుకులు అని అంటాం కానీ 4 కొడుకులు ఉండి కూడా ఆయన పరిస్థితి ఈరోజు ఎలా దారుణంగా అయిపోయిందో. పిల్లలు చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, కోడలు ఏ రకంగా మాట్లాడిందో చూసారా. అసలు ఆయన కష్టపడి సంపాదించుకుంది, ఆయన్ని ప్రేమగా చూస్తే ఆయనే ఇస్తారు కదా. ఈ ఆలోచన పిల్లలకి ఎందుకు రావట్లేదు? తండ్రే కదా, కన్న తండ్రిని ఆ రకంగా మాట్లాడతారా? పైగా నీకు భార్య లేదు, ఇన్నాళ్ళు ఇలా బతుకున్నావు నువ్వు అప్పుడే చనిపోవాలని కొడుకు మాట్లాడాడంట. అంటే భార్య లేని వాళ్ళందరూ ఈ రకంగా చనిపోవాలండి? నిజమండి, భార్య లేని వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో నేను చూశాను కళ్ళతోటి. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటారో నాకు తెలుసు. అందరూ అంటూ ఉంటారు, ఏ డబ్బు ఉంటే ఏ మనుషులు పెట్టించుకొని చేయించుకోవచ్చు అని అంటారు. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదండి, ముందు పని మనుషుల డబ్బా ఇది కాదండి. మానసికంగా వాళ్ళు చాలా కుంగిపోతారు, మాట్లాడే వాళ్ళు ఉండరు, ప్రతిదానికి ఇబ్బంది పడతారు. నేను చాలా విషయాలు చెప్పాను, ఆడవాళ్ళు బతికినంత స్ట్రాంగ్గా భర్త లేకపోతే ఆడవాళ్ళు స్ట్రాంగ్గా బతకగలరు, కానీ మగవాళ్ళు మాత్రం భార్య లేకపోతే అస్సలు బతకలేరు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళు మానసికంగా ఉండలేరు, ఒంటరిగా అస్సలు ఉండలేరు అని నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఈ రోజున ఆయనకి అన్నీ ఉన్నా కూడా పిల్లలు ఏ రకంగా తయారయ్యారో చూసారా. ఆయన చెప్పేశారు, నేను ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, కానీ నా ఆస్తి మాత్రం నా పిల్లలకు ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను, అంతా నేను గుడికి రాసేస్తానని చెప్పేసి ఆయన మీడియాతో చెప్పాడు. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కూడా వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. ఆయన కష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లో కూడా ఈ రోజున ఆయన్ని ఉండనివ్వకుండా చేస్తున్నారు. ఇంత అన్నం బట్టి ప్రేమగా చూసుకుంటే ఎందుకు ఇబ్బందులు వస్తాయండి? అసలు వాళ్ళ రూపాయి కోసం ఎందుకు ఆశించాలండి? ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఆరోగ్యం బాగోలేదంటే ఆయన డబ్బులే ఖర్చు పెట్టుకుని హాస్పిటల్లో చూపించుకుంటున్నాడు, ఎవరిని కూడా 1 రూపాయి ఇమ్మని అడగట్లేదు. మరి అలాంటి ఆయన్ని ఎందుకండి ఈ రకంగా ఇబ్బంది పెడతారు? బాగా ముసలి వాళ్ళు కర్ర పట్టుకుని నడిచేవాళ్ళు కూడా మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు, ఆస్తులు తీసేసుకున్నారని రోడ్డు మీదకి వచ్చి మీడియా వాళ్ళకి వచ్చి చెప్పుకున్న వాళ్ళు కూడా మనం చాలామందిని చూసాం. కాకపోతే ఈ మధ్యన ఒక మంచి విషయం ఏంటనంటే, ఇలా తల్లిదండ్రులను కనుక ఎవరైనా ఆస్తులు తీసుకుని చూడకుండా వేధించారు అని అంటే మాత్రం ఒక కలెక్టర్కి ఒక పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళ ఇల్లు వాళ్ళకి విప్పించి ఆ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా వార్నింగ్లు ఇచ్చి ఇంకోసారి వీళ్ళ జోలికి వెళ్ళడానికి లేదు, వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అని ఇలాంటివి మాత్రం చక్కగా చేస్తున్నారు. చాలామంది అలా వెళ్ళి వాళ్ళ ఆస్తిని వాళ్ళు వెనక్కి తిరిగి తెచ్చుకుంటున్నారు. అది మాత్రం మంచి విషయం అని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు ఏంటంటే తొందరపడి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కానీ, ఇలా కలెక్టర్లకు కంప్లైంట్ ఇవ్వడం కానీ, పిల్లల మీద ఇలా చెడుగా చెప్పడం కానీ చాలామంది తల్లిదండ్రులు చేయడానికి ఇష్టపడరు. ఎంత అనుకున్న కన్న ప్రేమ అనేది ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో పిల్లల్ని ఎందుకు అల్లరి పెట్టాలి, పిల్లల గురించి నలుగురిలోని ఎందుకు చెప్పాలి అని అన్నట్టు ఎంత అసలు చూడకపోయినా కూడా అలాగే కుమిలిపోతూ బాధపడుతూ అలాగే వాళ్ళు పెట్టే బాధలు భరిస్తూ అలాగే ఇంట్లో ఉంటారు. కానీ పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు ఏ తల్లిదండ్రులు బయటకు రారు. కొంతమంది తల్లిదండ్రులు ఇంకా గత్యంతరం లేక భరించలేక బయటకు వచ్చి ఇప్పుడు ఈ మీడియాకి చెప్పడం, ఈ కలెక్టర్లకి కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇది మంచి విషయమనే చెప్పాలి. లేదంటే భయం అనేది లేదు ఈ పిల్లలకి. ఎప్పుడు చూడు ఆస్తి మాదే అని దెబ్బలాడతారు. కానీ అయ్యో వాళ్ళకి ఏం అవసరం, ఈ వయసులో పాపం వాళ్ళు ఏం చేసుకోలేరు, ఇన్ని రోజులు మనల్ని కష్టపడి చదివించి పెంచి పెద్ద చేశారు కదా, మరి వాళ్ళని బాగా చూసుకోవాలి కదా అన్న ఆలోచన ఈ పిల్లలకి రావట్లేదు. నీకు పెళ్ళం చనిపోయింది ఇంకా ఎందుకు
ఇన్ని రోజులు ఉన్నావా అని అడిగాడు. వాళ్ళ అమ్మే కదండి చనిపోయింది, కనిపించిన తల్లే కదా. అంటే తండ్రిని ఈ రకంగా మాట్లాడతాడా? అంటే నీకు తల్లి చనిపోయిందని ఎక్కడా బాధ లేదు, తండ్రి కూడా చనిపోవాలని మనసులో కోరుకుంది నీకు. అంటే వాడో కొడుకేనా చెప్పండి. ఆ కోడలు దుర్మార్గంగా తలకొరువు పెట్టడు నీకు నా మొగుడని చెప్పింది. ఆవిడ పెట్టకపోతే ఏమన్నా ఆగిపోతుందండి? ఇలాంటి వాళ్ళు మనసులో ఇంత కుళ్ళు పెట్టుకుని తలకొరువులు పెట్టినా అది ఏమీ ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తున్నామని ఇంకా ఇంకా పాపాలు చేయకూడదు. మనల్ని ఎవరూ చూడరని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ రోజున మీరు ఈ తండ్రిని ఎలా అయితే అన్నారో రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలాగే ఏడిపించే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని అని అంటూ ఉంటారు చూసారా. కర్మ ఎవరిని వదిలిపెట్టదని. ఈ రోజున మీ నాన్నకి మీరు ఏమి ఇస్తున్నారో రేపొద్దున మీ పిల్లలు కూడా మీకు అదే ఇస్తారు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోండి, వాళ్ళే ఇస్తారు. పిల్లల కంటే ఎక్కువ వాళ్ళకి ఇంకెవరుంటారు చెప్పండి. వాళ్ళల్లో కూడా ఒక భయం అనేది ఉంటుంది. నేను ముందే ఆస్తి ఇచ్చేస్తే నన్ను తీసుకెళ్ళి రోడ్డు మీద పాడేస్తారు, నాకు అన్నం కూడా పెట్టరని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఆ ప్లేస్లో మీరున్నా కూడా అంతే. రేపు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మీరు ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా ఇదే ఆలోచన మీకు కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళని ప్రేమగా చూడండి. వాళ్ళ దగ్గర ఆస్తి ఏదైనా ఉంటే చివరి రోజులు వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు తీసుకోండి. అంతేగాని ఈ రకంగా అనకూడని మాటలతోటి అని పెద్దవాళ్ళని ఈ రకంగా బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి. కానీ భార్య లేని తండ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మానసికంగా ఎంత బాధపడతారో అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ బాధను భరిస్తూ ఇంకా ఎదురు పిల్లలు ఈ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి. అలాగే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అంటే మీ పరిస్థితి ఏంటనేది కూడా ఒక్కసారి మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. తల్లిదండ్రులని ఎవరో కూడా ఏడిపించకండి. మీ కుటుంబాన్ని రోడ్డు మీద పాడేసుకుని ఇలా కలెక్టర్లు కంప్లైంట్ ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీడియాలోకి రావడం ఇలాంటివి చేసేదాకా ఆ స్థాయి వరకు కూడా ఎవరూ తెచ్చుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.